శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వలంపురి త్రిపుల్ సెవెన్. ఈరోజు అయితే పోలిపాడ్యం పూజ కోసం అయితే మార్నింగ్ అయితే 3:30కి అయితే నిద్రలేసానండి. ఈ సంవత్సరం ఏంటో కానీ అన్నీ ఒకటే రోజు 2 తిథులు అయితే వస్తున్నాయండి. అసలు మనకి నిన్న మధ్యాహ్నం కూడా కాదండి, 11:30కే మనకి పాడ్యం అయితే స్టార్ట్ అయింది. కాకపోతే మనము పాడ్యం పూజ అనేది పోలిపాడ్యం పూజ అనేది మనము తెల్లవారుజామున చేసేదాన్నే మనము అప్పుడే మనం దీపాలు వదిలితేనే ఆ పూజ ఫలితం అనేది ఉంటుంది. అందుకనే ఈరోజు మార్నింగ్ వరకు అయితే మనకి పాడ్యం అయితే ఉందండి. అందుకనే మండే రోజు మార్నింగే నేనైతే ఈ పూజ అయితే చేసుకున్నాను. ఈ పూజ చేసుకోవాలనుకుంటే కొంచెం ఎర్లీగానే లేవాలండి, ఎందుకంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది. ఈ నెల రోజులు కార్తీక మాసం నెల రోజులు పూజ అయితే ఎవరైతే చేసుకున్నారో ఈ రోజు కూడా ఖచ్చితంగా పూజ చేసుకొని ఆ దీపాలను వదిలితే మంచి ఫలితం అయితే ఉంటుందండి. నెల రోజులల్లో ఏదో ఒక రోజు అయితే మిస్ అవుతూనే ఉంటామండి, ఎందుకంటే అన్ని రోజులు అయితే అనుకూలంగా అయితే ఉండవు. ఏదో రకంగా సందర్భంలో మనం మిస్ అవుతూనే ఉంటాం, దీపారాధన చేసుకోకుండా మిస్ అయిన రోజులు కూడా ఉంటాయి. కానీ ఈ రోజు ఒక్కరోజు మనం 365 ఒత్తులు వెలిగించుకోవచ్చు. అలాగే పోలిపాడ్యం రోజు దీపాలని గంగలో వదులుతూ ఉంటాం కదా, అవి వదలడం వలన కూడా మనకి కార్తీక మాసం పూజ మొత్తం చేసిన సంపూర్ణమైన పూజ ఫలితం అయితే ఉంటుందండి ఈ రోజు చేసుకుంటే. అందుకని చెప్పేసి అయితే ఇక నేను మధ్యలో అయితే ఈ సంవత్సరం అయితే మిస్ అయ్యాను. నేను మిస్ కాకపోయినా కానీ రోజు అయితే నేను పూజ అయితే చేసుకుంటూ ఉంటాను. దానికోసము ఈరోజు మార్నింగ్ 3:30కి అయితే నిద్రలేసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. ఇక అంతా మార్నింగ్ లేసిన వీడియో అంతా పెట్టిన అనుకోండి, ఒక 1 అవర్ 1.5 అవర్ వరకు అయితే వస్తుంది. అంత లెంతీగా అయితే ఎవరు చూడరు కదా, అందుకనే పూజ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నానండి. ఈ రోజు అయితే మార్నింగ్ 3:30కి నిద్రలేసుకొని ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత అయితే స్నానం చేసుకుని వచ్చిన తర్వాత ఇంటి ముందల ముగ్గులు వేసుకున్నాను. అలాగే గడపని పసుపుతోటి అలంకరణ చేసుకుంటాను. తులసమ్మ దగ్గర కూడా చేసుకుంటానండి. ఈరోజు మనము వాటర్లో మనం దీపాలను వదులుతాం కనుక దానికి ఒక బేషన్లో అయితే వాటర్ పోసేసుకొని దానికి పసుపు కుంకుమతో అయితే అలంకరణ అయితే చేసుకుని అయితే తులసమ్మ దగ్గర అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే ఫస్ట్ అయితే నేను ఇంటి ముందలైతే రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ అయితే దీపాలు అయితే వెలిగిస్తూనే ఉంటామండి. అందుకని ఫస్ట్ అయితే దేవుడి దగ్గర అయితే దీపారాధన చేసుకున్నాను. ఆ తర్వాత తులసమ్మ దగ్గర, ఆ తర్వాత గడపకి అటు ఇటు అయితే దీపాలు అయితే పెట్టుకుంటూ ఉంటాను రెగ్యులర్గా అయితే. ఆ తర్వాత ఆచమనం చేసుకున్న తర్వాత నేనైతే ఈ పోలిపాడ్యమి దీపాలు ఉంటాయి కదా, వాటినైతే పువ్వొత్తులు చేసుకోవాలండి. మనకి పువ్వొత్తులు మార్కెట్లో కూడా దొరుకుతాయి. కాకపోతే నేనే ఇంట్లో ఎవ్రీ ఇయర్ నేను చేసుకుంటానండి. వీటిని 32 ఒత్తులు మనం పువ్వొత్తులు చేసుకొని వాటిని 11గా 2 చేసుకుంటాను. 5గా 2 చేసేసుకొని వీటిని రెడీగా చేసుకొని ఒక బాక్సులో నూనె పోసేసుకొని వాటిని అయితే కొంచెము నానబెట్టి పెడతానండి. ఎక్కువసేపు వెలుగుతాయి మనకి, అందుకని చెప్పేసి అయితే వాటిని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇది దీపారాధన అయితే చేసుకున్నాను. తులసమ్మ దగ్గర ఒక బేషన్లో అయితే వాటర్ పోసుకొని దానికి పసుపు కుంకుమ అంతా వేసుకున్నాను. అది కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. మనం ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే మనం చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఈరోజు మార్నింగు నేను లేచిన టైంకి ఆల్రెడీ కొంచెం వర్షము తగ్గిందండి. ఆ తర్వాత మళ్ళీ నేను దీపారాధన చేసే సమయానికైతే విపరీతంగా వర్షం అయితే స్టార్ట్ అయింది. అసలు చెన్నైలో సైక్లోన్ ఉందంటండి. దానికోసం అని చెప్పేసి అయితే 3 రోజుల నుంచి అయితే అసలు ఎండ అనేదే లేదు, మొత్తం ఫుల్ వర్షం వస్తూనే ఉందండి. ఇక ఆ వర్షంలో కూడా నేను తప్పదు కదా పూజ చేసుకునేదని చెప్పేసి అయితే చేస్తూనే ఉన్నాను. వర్షం అయితే పడుతూనే ఉందండి. మీకు అది సౌండ్ ఇక నేను తగ్గించాను కదా, వీడియో సౌండ్ అయితే తగ్గించాను, అందుకని చెప్పేసి అదైతే వినబడట్లేదు. కానీ మొత్తం ఆ సౌండ్ వస్తుంది, గాలి సౌండ్ 2 ఎక్కువగా వస్తున్నాయండి. ఆ మార్నింగ్ టైంలో 4 అయ్యిందండి, 4:10 4:30 అయింది నేను ఈ దీపారాధన చేసుకున్నప్పుడు. ఆ తర్వాత తులసమ్మ దగ్గర వెలిగించుకున్నాను. గడపకి అటు ఇటు ఇలా ఎవ్రీడే అయితే పెట్టుకుంటూ ఉంటానండి. మార్నింగ్ పూజ చేసుకున్నా, ఈవినింగ్ పూజ చేసినా ఇలా గడపకైతే పెడుతూ ఉంటాను. గడప దగ్గర కూడా ముగ్గులు అయితే వేసుకున్నాను. ఈ ముగ్గులు నేను ఎంత వేసినా కానీ అంత అయితే కనబడవు, ఎందుకంటే అవి టైల్స్ తెల్లగా ఉన్నాయి. ఇక ఏం చేయను, తప్పదు. వీటిని దగ్గర నుండి చేస్తేనే ఆ ముగ్గులు ఏం వేసాను అనేది అయితే తెలుస్తూ ఉంటుంది. తులసమ్మ దగ్గర కూడా వేసుకున్నాను, అవి కూడా కనబడట్లేదు. ఇలా అయితే అన్నీ తీసుకొచ్చుకొని అయితే ముందైతే పెట్టుకుంటున్నాను. ఇంట్లో దీపారాధన అయిపోయింది కదండి. ఇప్పుడైతే ఇక్కడ వాటర్ అయితే పోసి పెట్టాను కదా, అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు అలాగే పూలతోటి అయితే ఇలా అయితే అలంకరణ అయితే చేసుకుంటాను. కొంచెం నీట్గా కనబడడానికి మనం వదిలిన దీపాలు అందంగా అందులో మనకి వెలుగుతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది, ఏదో ఒక రకమైన పాజిటివ్ అనిపిస్తుంది. అందుకని ఇలా అయితే అలంకరణ అయితే చేసుకున్నాను. ఇంటి తులసమ్మ దగ్గర అయితే నేను ఎప్పుడు కుబేర ముగ్గు వేసుకుంటానండి. అలాగే 365 ఒత్తులు వెలిగించుకోవడానికి కూడా అవి కూడా తీసుకొచ్చుకొని అయితే పక్కన అయితే పెట్టుకున్నాను. అలాగే అరటి దొన్నలు అంటారు, నేనైతే డొప్పలు అంటానండి. ఎక్కువ శాతం అయితే దొన్నలు అంటూ ఉంటారు కొందరు అయితే. వీటిని అయితే నైటే తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను. మనకి ఇక మార్నింగ్ ఇక్కడ షాపులు అయితే ఉండవు కదా, అందుకని నైట్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాను. పూలకు కూడా చాలా రేట్ అయిపోయిందండి. 1 మంత్ ఏమో తగ్గించినారు అంతే. ఆ తర్వాత అయితే ఫుల్ 100 రూపీస్ 1/4 కేజీ, లేదంటే 80 రూపాయలు అయితే చెప్తూ ఉన్నారు. అయినా కానీ ఇక తీసుకొచ్చుకోవాలి, తప్పదు కదా. తాంబూలం కోసం అయితే అరటి పండ్లు అయితే తీసుకొచ్చుకున్నాను, దేవుడి దగ్గర పెట్టాను. అలాగే తులసమ్మ దగ్గర కూడా ఇలా దీపాలు వెలిగించేటప్పుడు కూడా తాంబూలం పెట్టి మనము నైవేద్యంగా తాంబూలం అయితే పెట్టానండి. అలాగే బెల్లము తేనె కూడా పెట్టాను.
ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటేనే మనకి పూజ అనేది కరెక్ట్గా ఉంటుంది. అక్కడంతా వాటర్ పడిందండి, పక్క నుండి జల్లు వస్తుంది. కూర్చొని చేసుకోవడానికైతే అస్సలు లేదు, కొంచెము జల్లు జల్లుగా ఉంది. ఇంకా తప్పదు, అందుకని చెప్పేసి కాళ్ళ మీద ఇలా కూర్చుంటుంటే అసలు అవుతలేదు, కింద పడుతున్నట్టే అనిపిస్తుంది. అయినా కానీ తప్పదు కదా, ఇక నా బాధ నాకుంది. ఆ టైంలో తొందరగా వెలిగించుకోవాలి, టైం అవుతుందన్న టెన్షను, అలాగే వర్షం ఒకటి వస్తుంది. ఇక అవన్నిటిని ఇక అసలు అవి తలకు కూడా వేసుకోకుండా నేను చేసుకునే పని అయితే నేను చేసుకుంటూనే ఉన్నాను. ఇలా అయితే దీపాలు అయితే వెలిగించానండి. ఎంత బాగా అనిపిస్తుందో మనకి. మార్నింగ్ పూజ చేసుకున్నామంటే బ్రహ్మముహూర్తంలో చేసుకునే పూజకు అంత ఫలితం ఉంటుందండి. ఆ మనసు కూడా అంత ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఎందుకో ఈ కార్తీక మాసంలో ఈ పూజలు చేసుకోవడం వలన ఒక మనసు ప్రశాంతంగా అయితే ఉంటుంది. కానీ హెల్త్ కూడా చూసుకోవాలి. హెల్త్ పరంగా కూడా ఆలోచించుకొని అయితే చేసుకోండి. హెల్త్కి ఏమన్నా డిస్టర్బ్ ఉంటే మాత్రం అస్సలు చేయకండి. ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందో నాకు తెలుసు అది. నేను అన్నిటిని ఫేస్ చేస్తున్నాను ఇప్పుడు. చాలా బాధ అనిపిస్తుంది. చేయకుంటే ఒకలాగా ఉంటుంది, చేస్తే ఒకలాగా ఉంటుంది. ఏమో చెప్పలేము, ఇక ఆ దేవుని మీద భారం అంతే. ఇంకా తర్వాత అయితే దీపాలను అయితే వెలిగించి వాటర్లో అయితే వదిలానండి. ఆ తర్వాత 365 ఒత్తులను కూడా వెలిగించుకున్నాను. ఆ తర్వాత తాంబూలము అగరబత్తులతోటి ధూపం వేసేసి దేవుడికి అక్షంతలు వేసి ఆరతి ఇచ్చేసి అక్షంతలు వేసేసి అయితే నమస్కారం అయితే చేసుకున్నానండి. దామోదరుని తలుచుకుంటూ ఆ పోలి అమ్మని తలుచుకుంటూ ఈ దీపాలను వెలిగించుకొని ఆయనకు దామోదరుని ఏదో శ్లోకం ఉంటుందండి చిన్నది, అది చదువుకొని ఈ దీపాలను వదిలితే కూడా మంచిదండి. తెలిస్తే చదవండి, లేదంటే ఓం దామోదరాయ నమః అనుకున్నా పర్లేదు. పోలి అమ్మని తలుచుకొని నువ్వెట్లయితే స్వర్గాన్ని అయితే పొందినవో మాకు కూడా అలాంటి స్వర్గం కావాలని కోరుకుంటూ, అంటే ఆమె ఆ కథ అయితే వేరే ఉంటుందండి. ఆ కథ చెప్పాలంటే ఇప్పుడైతే సరిపోదు. అందుకనే ఆమెను తలుచుకుంటూ ఆమె ఆ దీపాల కాంతులతోటి ఆ దేవుణ్ణి మెప్పించుకొని స్వర్గానికి అయితే వెళ్తూ ఉంటుంది. ఆ కథ అయితే పూర్తిగా అయితే నాకు తెలుసు, కానీ ఇప్పుడు చెప్పడం అనేది అయితే ఇక ఎక్కువగా లెంతీ అవుతుంది. అందుకని ఇక ఒకరోజు ఎప్పుడైనా చెప్తానులేండి. అలా అయితే ఆమె అంత ఆనందంతో దీపాలను వెలిగించుకొని ఇలా అయితే ఆ కథలో అయితే ఉంటుందండి. ఇక కథని పక్కన పెడితే నేనైతే ఇక దీపాలన్నీ వెలిగిన తర్వాత చక్కగా వెలుగుతున్నాయి చూసారు కదా. ఆ తర్వాత అయితే ఆరతి అయితే ఇచ్చానండి. కొంచెం చిన్న చిన్న శ్లోకాలు ఉంటే చదువుకున్నాను. అక్షంతలు వేసేసుకొని ఆశీర్వాదం అయితే చేసుకున్నాను. ఎప్పుడు పూజ చేసుకున్నా దేవుడికి అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకునేదండి. నేను ఒక్కదాన్ని స్వార్థంగా అయితే ఎప్పుడు కోరుకోను. ఎందుకంటే మనం అందరం బాగుంటేనే బాగుంటుంది, మన చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. అలాగే నా పిల్లలకు మంచి బుద్ధిని మంచి చదువునియాలని మనస్ఫూర్తిగా ఆ దేవుళ్ళని అయితే వేడుకుంటూ ఉంటాను. ఇక ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇక ఇవన్నీ తీసుకుపోవడం ప్రాసెస్ ఉంటుంది. పెట్టుకోవడం ఎంత ప్రాసెస్ ఉంటుందో మళ్ళీ లోపలికి తీసుకోవడం కూడా అలానే ఉంటుందండి. అసలు పూజ చేస్తున్నామంటే బయటికి లోపలికి ఒక 10-20 సార్లు తిరుగుతూ ఉంటానండి. మళ్ళీ నూనె కొంచెము 365 ఒత్తుల్లో నిండుగా పోయలేదండి. ఎందుకంటే దీపం అందులో పడి మునిగిపోతుందేమో అని చెప్పేసి నిండుగా అయితే ఏం పోయలేదు. మళ్ళీ నేను లోపలికి వెళ్ళేసి నూనె అలాగే నెయ్యి అదంతా తీసుకొని వచ్చాను అందులో అన్నిట్లలో పోయడానికి అని చెప్పేసి. ఇప్పుడు కాసేపు కూర్చొని కొంచెం అయితే ఆరినట్టు అయితే ఉందండి. అక్కడైతే కూర్చున్నాను. ఇక ఇంకా చాప వేసుకొని కూర్చున్నంత స్పేస్ కూడా లేదు, అలాగే అంత టైం కూడా లేదండి. అందుకని తొందరగా అలానే కూర్చుండిపోయాను. అలా అయితే కూర్చోకూడదంట, ఏదన్నా ఆసనం వేసుకొని కూర్చొని పూజ చేసుకోవాలని చెప్తూ ఉంటారు. కానీ ఆ టైంలో ఇక నా తొందరగా ఇక నేను వేసుకోకుండానే కూర్చొని శ్లోకాలు అయితే చదువుకున్నాను. ఆ తర్వాత ఆరతి చేసుకొని ఇలా దీపారాధన అయితే కంప్లీట్ అయితే చేసుకున్నానండి. ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత విష్ణు సహస్రనామం కూడా చదువుకుంటానండి. ఈరోజు స్పెషల్గా అయితే విష్ణు సహస్రనామం చదివేసుకొని ఈ రోజుతోటి కార్తీక మాసం అయితే పూర్తిగా మనకి కార్తీక మాసం పూజ అనేది కంప్లీట్గా అయిపోయినట్టండి. ఇక మనకి ఈ రోజు నుంచే మనకి మార్గశిరం అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం, అందులో మనకి మధ్యాహ్నం వరకు 11:30కో 11 వరకు ఉందండి పాడ్యమి, అంతే. ఆ తర్వాత అయితే మనకి వేరే తీది అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా అయితే నా పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత మార్నింగ్ కోసం అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే కాబూలి చెన్న ఉంటుంది కదండి, దాన్ని నైటే నానబోసి పెట్టేసుకున్నాను. వాటిని అయితే ఉడికించుకొని మార్నింగ్ అసలు నాకు పూజ అయిపోయేసరికి 5:30, 5:40 అయిందండి, అంతే. ఆ తర్వాత ఇక నిద్ర లేవడానికి ఇంట్లో అందరూ పడుకొనే ఉన్నారు. నేను ఒక్కదాన్ని ఇక అవి కొంచెం వీడియోలు చేసుకోవడము, అలాగే కొన్ని ఏమైనా పనులు ఉంటే ఆ పనులు అయితే చేసుకున్నాను. టీ పెట్టుకొని తాగేసుకొని కాసేపు అవన్నీ అయితే చదిరేసి పెట్టుకున్నానండి. ఇంట్లో నైటు క్లీన్ చేసి పెట్టుకున్న గిన్నెలు అవన్నీ ఉంటే అవన్నీ అయితే క్లీన్ చేసేసి అన్నీ సర్దేసుకున్నాను. ఆ తర్వాత ఇక పూరి కోసం పిండి అయితే కలిపేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత కూర కోసం అయితే అన్ని మసాలాలు వేంపి అలాగే ఫ్రై చేసేసుకొని కట్ చేసుకొని గ్రేవీ కోసం అయితే అలా అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇవన్నీ చేసుకోవడానికి ఒక 1 అవర్ అయితే పట్టింది నాకు. మసాలాలన్నీ రుబ్బేసుకొని కుక్కర్లో అయితే నేను కర్రీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఆ విజిల్ వచ్చేలోపు నేను
ఫ్రైడే రోజు పసుపు కుంకుమకి అయితే వెళ్ళానండి. తాంబూలానికి అయితే పిలిచినారు మమ్మల్ని. లంచ్ కోసం ఇన్వైట్ అయితే చేసినారండి. మా వారు వాళ్ళ ఇంట్లో కొన్ని వర్క్స్ ఉంటే చేయించిండండి. తనైతే సివిల్ వర్క్ చేస్తారని చెప్పాను కదా, ఆ వర్క్ ప్రాసెస్లోనే ఇలా వుడ్ వర్క్ కూడా తను చేయించిండండి. చాలా బాగా చేయించిండంట. ఎంత సంతోషంతో ఆమె అయితే ఎంత ఆనందంతో చెప్తుందంటే అసలు ఆశ్చర్యపోయినా నేనే. అంత బాగా సెలెక్షన్ అయితే చేసిండు. నిజంగా అంత బాగుందండి. చూస్తాను కూడా నేను వీడియోలు ఎప్పుడన్నా అప్లోడ్ అయితే చేస్తాను. కొన్ని అయితే తీసుకున్నాను. అవి నా ఫోన్లో తీయలేదండి, మా వారి ఫోన్లో తీశాను. వీటిని ఇక ఇందులోకి చేసుకోవాలంటే నాకు స్టోరేజ్ అయితే ఫుల్ అయిపోయిందండి. వాట్సాప్ గ్రూపులలో ఏవేవో వీడియోస్ అయితే వస్తున్నాయి. అసలు వాట్సాప్ గ్రూపులలో నుండి కూడా కొన్నిట్లలో నేనైతే ఎగ్జిట్ అవుదాం అనుకుంటున్నాను. ఫోన్ అయితే నిండిపోతుంది. ఈ వీడియోలు ఏమన్నా ఉన్నా కానీ అసలు వీటిని ఎమ్మటే డిలీట్ చేయాల్సి వస్తుంది. అందుకని ఆ పని అయితే చేయాలి ఫస్ట్ అయితే నేను. ఇలా అయితే మమ్మల్ని ఇంటికి పిలిచి తను ఎంత సంతోషంగా మాకు అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకుందంటే నిజంగా అండి. మా పని చేయించిన ఆమె పని మేమైతే ఊరికైతే ఏం చేయించలేదు. డబ్బులు ఇచ్చే తను డబ్బులు తీసుకొని పని చేయించిండు. అయినా కానీ అంత రెస్పెక్ట్గా చూసుకొని అయితే మమ్మల్ని లంచ్కి పిలిచి ఇలా బట్టలు పెట్టేసి అంత బాగా మాట్లాడిందంటే ఒక 3 hours వరకు అయితే వాళ్ళ ఇంటర్ని స్పెండ్ అయితే చేసినాము. చాలా బాగా అనిపించింది. మా వారికి నాకు ఇద్దరికి బట్టలు పెట్టినారు, పసుపు కుంకుమ ఇచ్చినారు. లంచ్కి అన్ని రకాల వంటలు చేసేసి అయితే భోజనాలు అయితే పెట్టినారండి. నిజంగా వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా అయితే ఉండాలి. అంత మంచి వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజులలో. పని చేయించుకొని డబ్బులు ఇచ్చాం కదా ఇంకేముందులే అనుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు. అవైతే ఆమె ఏం అనుకోలేదు. అంత బాగా రిసీవ్ చేసుకుని ఇంటికి వెళ్తే చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇలా పెట్టుకొని అందరము తినడానికైతే సిద్ధంగా ఇలా కూర్చొని అయితే తిన్నామండి. ఇది అండి ఇలాగూ